మిమ్మల్ని చూస్తూ ఉంటే మంచిగా ఉంది. కార్తీక దీపం చూస్తావా సీరియల్? నేను మీకు చూసినట్టుందా నన్ను చూస్తే ఎప్పుడైనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఛానల్లో 142,000 సబ్స్క్రైబర్స్. అది మీ సపోర్ట్తోనే కుదిరింది. మీ సపోర్ట్ లేకపోతే నేను ఎంత కష్టపడినా కానీ ఇంత సబ్స్క్రైబర్స్ ఇంత ఫాస్ట్గా గెయిన్ అయ్యేది కాదు మన ఛానల్లో. అండ్ ఈ వీడియోతో 150,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిద్దని మీ మీద నమ్మకంతో నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం కిరాక్ ఉండిద్ది, చూడండి. అండ్ డ్యూరబిలిటీ టెస్ట్ అంటే మీకు తెలిసే ఉండిద్ది. అంటే మొబైల్ని, కొత్త మొబైల్ని డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తారు. అంటే స్క్రాచ్ కానీ, గొరిల్లా గ్లాస్ కానీ, అది వాళ్ళ మొబైల్కి ఎంత కెపాసిటీ ఉంది, అది ఎంత మొబైల్ని ఆపుతుంది అనేది. బట్ మన తెలుగులో అయితే డ్యూరబిలిటీ టెస్ట్కి ఛాన్స్ లేవు. హిందీలో, ఇంగ్లీష్లో ఉన్నాయి. మన తెలుగులో ఎవరు అంత రిస్క్ చేసి ఎక్స్క్యూజ్ మీ, హలో, ఒక నిమిషం. ఇది మధురానగర్ అంటే వెళ్ళాలి, మీకు ఐడియా ఉందా? లేదా? స్ట్రైట్ వెళ్ళి టైలర్ హాస్టల్ వస్తుంది, దానికి లెఫ్ట్ తీసుకోండి. స్ట్రైట్ వెళ్ళి టైలర్ హాస్టల్ వస్తుంది, దానికి లెఫ్ట్ తీసుకోండి. అవునా, ఓకే. కాసేపు అలా ఉంటారండి, చూస్తూ ఉండిపోతా. మిమ్మల్ని చూస్తూ ఉంటే మంచిగా ఉంది. మోగను గుండెలో అల్లారం, నీ రూపం చూస్తే సగలు, నీ కోపం చూస్తే దిగలు, నువ్వు అర్థం కాని పజలు, నువ్వు వెళ్ళే నా బిజలు. ఎటు? నిజమేనా? ఏం తనేంది వింత చేస్తున్నాయి? సరే, ఐ లవ్ యూ, బాగుంది అమ్మాయి. సరే, ఐ లవ్ యూ, బాగుంది అమ్మాయి. దగా దగా మోసం. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం ఇది పట్టుకుంటారా? ఒకసారి పట్టుకోనండి. ఏం లేదు, చిన్న హెల్ప్. అంటే మండే నేను చికెన్ పట్టుకోకూడదు, కాస్త తినిపిస్తారు ఏమనుకోకుండా. ప్లీజ్ అండి, మీరన్నా తినిపిండి. మండే నేను పట్టుకోకూడదు చికెను. నన్ను ఎవరిలా ఏడిపించలేదండి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. అంటే ఒక నిమిషం ఆగండి. అంటే మిమ్మల్ని ఇది కార్తీక దీపం చూస్తారు కదా మీరు? కార్తీక దీపంలో కార్తీకను దీప విడిపోయారు కదా. అంటే కాస్త మీ ఇంట్లో పూజ చేయండి అండి, కాస్త కలవాలండి. అంటే పూజ చేయండి అండి కాస్త, ప్లీజ్ అండి. మీరు నాకు తెలిసినట్టున్నారు. ఏ ఏరియాలో మీరు ఉండేది? అంటే ఒక నిమిషం బా. అంటే నేను మీకు చూసినట్టుందా నన్ను చూస్తే ఎప్పుడైనా? అంటే మీరు మీ అడ్రస్ చెప్పారనుకో, రేపు పొద్దు నుంచి అక్కడ బైక్ మీద వెయిట్ చేస్తానండి మీకు ట్రై చేయడానికి. ప్లీజ్ అండి. యాక్చువల్లీ ప్రాంక్ షూట్ చేస్తున్నాం, అది వచ్చిందో లేదో. 100 కార్లు వచ్చినాయి మధ్యలో. పాపం నేనే. ఒక నిమిషం, నీ పేరు ఆనంద్ కదా? మరి అంత ఆనందంగా నవ్వుకుంటూ వెళ్తున్నావు? నాకు తెలుసు మీరు ఎస్ఆర్ నగర్ అవతల పక్క ఉంటారు కదా? లేదా లేకపోతే అడ్రస్ చెప్పండి, మీ ఇంటికాడ వెయిట్ చేస్తారు ఇప్పటి నుంచి. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. మీరు మెజిషియన్ కదా అక్కడ? మీరే? ఒక నిమిషం ఆగండి. అరే, పూర్తిగా ప్రాంక్ కూడా చేయని ఇలా. ఎన్నది చిన్న పని భయ్యా, ఇక్కడే పక్కన ఒక నిమిషం ఆగు బ్రో, భయపడుతున్నావు దేనికి? పక్కన సందులో గణేష్ మండపం పెట్టారు కదా, ఇక్కడ దాని పక్కన. దానికి 3 days వరకు ఇంకా నిమజ్జనానికి టైం ఉంది. ఏంటంటే నువ్వు నాతో కలువు, మా ఇద్దరం టయానికి, నాకు తెలుసు టైమింగ్స్ మొత్తం. 3 చోట్ల ఇంకో చోట ఉంది, మీ ఇద్దరు కలిసే కలవండి. టయానికి వెళ్ళి పలహారం పెట్టించుకుందాం. మీతో నాతో పాటు అండి, ఒక్కడికి బోర్ కొడుతుంది. మీరు నాతో పాటు తిరగండి. నైట్ పూట 8ంటికి 3ంటికి మళ్ళీ రాత్రి 11 అంటే కుదిరితే వస్తావా? మొత్తం 16 ఇదిగో 7 మంది 6 మంది మొత్తం మనయ్య వచ్చేసేయండి. ఇదిగో
ఈ బ్రదర్ని పంపి లేకపోతే ఏంటి బ్రో? శివుడు గుళ్ళో పెట్టే శనగల ప్రసాదం తిని పెరిగిన వంశం మీది. ఆ లేక బుద్ధులు ఎక్కడికి పోతాయి? సండే పూట ఈరోజు ఆ చికెన్ పట్టుకోకూడదు, కాస్త తినిపిస్తారు ఏమనుకోకుండా ప్లీజ్. మెంటలా? ప్లీజ్ అండి. ఏందండి అట్లా చెప్తారు? ఎక్స్క్యూజ్ మీ, ప్రాంక్ షూట్ చేస్తున్నాం. హాయ్ చెప్పండి ఒకసారి, అక్కడ కెమెరా ఉంది, అది ఒక కెమెరా. ఓ మాట అమ్మమ్మా, ఇది నువ్వు కార్తీక దీపం చూస్తావా సీరియల్? కార్తీక దీపం చూస్తావా సీరియల్? చూస్తా. అందులో కార్తీక అను దీప విడిపోయారు కదా, కాస్త ఇంటికి వెళ్ళినప్పుడు పూజ చేయమ్మా, వాళ్ళు కలవాలని. మళ్ళీ విడిపోయారు, దరిద్రం ఏందో అట్లా పట్టింది వాళ్ళకి. మళ్ళీ విడిపోయారు కదా, రేపు ఎపిసోడ్ అలా నేను చూసాను ఇందాక. కాస్త పూజ చేయమ్మా ప్లీజ్ అమ్మమ్మా. ఏమో నాకు బాధ అనిపించింది చూసినప్పుడల్లా. ప్లీజ్ అమ్మమ్మా మర్చిపో, మాకు ఆ ప్రేయర్ అయినా కానీ చేయి. నేను రోజు చేస్తున్నా, దారిలో వాళ్ళకి కూడా చెప్తున్నా చేయమని. ఏమో వాళ్ళు ఇంట్లో వాళ్ళదైనా వదిలే, ముందు వాళ్ళు చేయమ్మమ్మా ప్లీజ్ అమ్మమ్మా. వాళ్ళు వదిలేసి అమ్మమ్మ, వాళ్ళ తర్వాతనే కలుస్తారు, ముందు వెళ్ళొచ్చు చేయి. తెలుసు మీరు ఏ ఏరియాలో ఉండేది, నువ్వు నాకు తెలుసు. అవునా? ఏమో తను నా ఫ్రెండ్ ఏమో. మీరు ఏరియా ఉండేది మామూలుగా అంటే ఎక్కడో చూసినట్టుంది, బాగా పరిచయం ఉన్నట్టుంది, అందుకని అడుగుతున్నా. అవునా? బ్రో ఒకసారి ఒక మాట, చిన్న హెల్ప్ బ్రో. అంటే నీతో చెప్దామా వద్దని ఆగా, ఏమనుకో మాక. ఏం లేదు బ్రో, గణేష్ పండుగ జరుగుతుంది కదా, 4 days ఉంది కదా ఇంకా నిమజ్జనానికి. అది నేను మొత్తం లిస్ట్ రెడీ చేసి పెట్టా. అంటే ఏ టైంలో ఎక్కడెక్కడ మొత్తం పులిహారాలు పెడతారు, అంటే పలహారాలు పెడతారు, మొత్తం ఉంది. నువ్వు చూస్తే నాకు మంచి జోడీ లాగున్నావు, మన ఇద్దరం వెళ్దాం, మన అక్కడ మంచి లిస్ట్ ఉంది. నువ్వు చూస్తే నాకు మంచి జోడీ లాగున్నావు, మన ఇద్దరం వెళ్దాం, మన అక్కడ మంచి లిస్ట్ ఉంది. ఏ టైం పడితే ఆ టైం, అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి 1 hourకి ఆల్రెడీ వేరే చోట కలెక్ట్ చేశా. ఇప్పుడే వస్తావా? బ్రో దేవుడి ప్రసాదం కన్నా బ్యాంక్ జాబ్ ముఖ్యమా బ్రో? అవునా? ఓకే బ్రో, బెస్ట్ ఆఫ్ లక్. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి పట్టుకుంటారా? ఒకసారి పట్టుకోండి. అరే వీళ్ళు ఏందిరా పట్టుకోవట్లేదు కనీసం. ఇదేంటో మీ అందరికీ తెలిసే ఉండిద్ది, యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్. ఏ ఛానల్కి అయితే 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటి పెరిగిద్దో ఆ ఛానల్కి యూట్యూబ్ ప్రొవైడ్ చేసిద్ది, వాళ్ళు ఒక అచీవ్మెంట్ సాధించారని. సో నేను మాత్రం ఇది నా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు సరిగ్గా మాటలు కూడా రావట్లేదు చెప్పాలంటే ఆనందంలో. బట్ నా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది నాకు ఒక డ్రీము, యూట్యూబ్ ఈ ప్లే బటన్ కొట్టడం. ఓకే చూపిస్తాను మీకు. ఇదిగో యూట్యూబ్ CEO దగ్గర నుంచి మనకు లెటర్, అంటే కంగ్రాట్స్ మీరు ఒక మైల్ స్టోన్ సాధించారని. ఇదే మన ప్లే బటన్. ప్రెజెంటెడ్ టు ప్రాంక్ బాయ్ తెలుగు ఫర్ పాసింగ్ 1,00,000 సబ్స్క్రైబర్స్. అండ్ ఆ లెటర్లో ఉండిద్ది ఇంకా మీరు ఇంకా సాధించాలని. అండ్ ఇది మాత్రం మీ సపోర్ట్ వల్ల అని చెప్పాలి. నేను ఎంత కష్టపడి ఎంత వీడియోస్ చేసి అప్లోడ్ చేసినా కానీ మీరు చూసి మీరు లైక్లు కొట్టి మీరు షేర్ చేయకపోతే మాత్రం నాకు రాదు కదా ఇంత. నాకు తెలిసి మీ సపోర్టే ఇది, మీ వల్లే నాకు వచ్చింది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, లవ్ యూ ఆల్. అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది ఇందులో, లవ్ యూ మా. ఇది ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ కదా, ఇది గోల్డ్ ప్లే బటన్ వరకు వచ్చేవరకు మీ సపోర్ట్ ఇలానే ఉండిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంతకన్నా డబుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను మిమ్మల్ని. నా ఛానల్లో వీడియోస్ అయితే ఎప్పటికీ నేను ఆపుకోను, ఇంతే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ మధ్య చాలా కొత్త ప్రాంక్స్ ఛానల్స్ వస్తున్నాయి, చూస్తున్నాను. కంటెంట్ ఉంటుంది, మీకు సక్సెస్ అవుతారు. బట్ మీరు ఎక్కడ గివ్ అప్ ఇవ్వమాకండి. గివ్ అప్ ఇస్తే మాత్రం ఛానల్ పని అయిపోయినట్టు. ఎక్కడ గివ్ అప్ ఇవ్వమాకండి. గొడవలు వస్తాయి, కేసెస్ అవుతాయి. అది ప్రాంక్స్ అంటేనే గొడవలు, అర్థమైందిగా. ఎక్కడ గివ్ అప్ ఇవ్వమాకండి, మీరు పక్కా సక్సెస్ వచ్చింది. ఓకేనా? మరి నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉండిద్ది. ఉంటా మరి, జాగ్రత్త. జై హింద్.